అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఈ నెల నుంచి అరియర్స్ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు పెన్షన్స్ న్యూస్లో భాగంగా ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు 2025 జనవరి డిఏను ప్రకటించడం జరిగిందండి. ఈ జనవరి డిఏ అయితే మనకి 2%ని హైక్ చేయడం జరిగింది. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ హైక్ చేస్తుందో డిఏను, రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటా కింద ప్రతి 1%కు 0.96% వరకు హైక్ అయితే చేయాలి. దానికి ప్రకారంగా చూసినట్లయితే 2025 జనవరి డిఏ వచ్చేసి ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి దాదాపుగా 1.92% అయితే హైక్ చేయడం జరుగుతుందండి. ఇక డిఏ హైక్కి సంబంధించి 7th పే కమిషన్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు డిఏ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. జనవరి నెల డిఏ పెంపు ప్రకటన వాస్తవానికి హోలీ నాటికి రావాల్సి ఉన్న ఈసారి కాస్త ఆలస్యమైంది. దీనికి తోడు ఈసారి 7 ఏళ్ల కనిష్ట డిఏ అందనుంది. జనవరి నెల డిఏను కేంద్ర ప్రభుత్వం 2% ప్రకటించింది. ఇక సెంట్రల్ ఎంప్లాయీస్ డిఏ, పెన్షనర్లకు డిఆర్ ప్రతి ఏటా 2 సార్లు పెరుగుతూ ఉంటుంది. ఏడాదిలో మొదటిసారి జనవరిలోను, రెండవసారి జూలైలోనూ పెరుగుతుంటుంది. సాధారణంగా జనవరి డిఏ పెంపు ప్రకటన మార్చి నెలలోను, జూలై డిఏ పెంపు అక్టోబర్ నెలలోనూ జరుగుతూ ఉంటుంది. అయితే ఏరియాలతో సహా చెల్లిస్తూ ఉంటుంది. ఇక జూలై నుంచి డిసెంబర్ వరకు ఉండే ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి డిఏ పెంపు నిర్ణయానికి వస్తే జనవరి నుంచి జూన్ వరకు ఉన్న ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా జూలై డిఏ ఎంత అనేది నిర్ణయిస్తూ ఉంటారు. గత ఏడాది డిఏ 3% చేయడంతో మొత్తం డిఏ 53%కి చేరుకుంది. ఈసారి జనవరి డిఏని 2% ప్రకటించడం వల్ల 55%కి డిఏ అయితే చేరుకుంది. ఇక జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల ఏరియస్ డబ్బులు కూడా ఈ ఏప్రిల్ నెల జీతంతో పాటుగా చెల్లించడం జరుగుతుంది. దాంతో ఏప్రిల్ నెలలో భారీగా జీతాలు అందుకోబోతున్నారు ఎంప్లాయీస్. కనీస డిఏ చూసుకున్నట్లయితే పెరిగిన డిఏ ప్రకారంగా కనీస వేతనం 18,000 ఉన్న ఉద్యోగులు నెలకు $360 అందుకుంటారు. అంటే ఈ 3 నెలల ఏరియర్లు కలిపి మొత్తం $1,080 అందుకుంటారు. ఇక కనీస వేతనం 9,000 ఉన్నవారు $540 అందుకుంటారు. డిఏ పెంపుతో దేశవ్యాప్తంగా సుమారుగా 49 లక్షల మంది ఉద్యోగులు, 66 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం అయితే కలగనుంది. ఈ విధంగా ఏప్రిల్ నెల జీతంతో పాటుగా 2025 జనవరి డిఏకి సంబంధించి ఏరియర్స్ అయితే చెల్లిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు త్వరగతిన డిఏ బకాయిలు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు.